హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షీస్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. సింపుల్ వేలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందైతే బ్యాంగిల్స్ తీసుకోండి, ప్లాస్టిక్వి. నేనైతే మా మమ్మీ వాళ్ళ షాప్లో సేల్ కానీ బ్యాంగిల్స్ ఉంటాయి, అవి తెచ్చుకున్నాను. మీరు సపరేట్ ఉంటాయి బ్యాంగిల్స్, వాటికి అవి తీసుకోండి. ఇంకా సిల్క్ థ్రెడ్ తీసుకోండి, 2 కలర్స్ అయితే బాగుంటుంది. శారీ మ్యాచింగ్ అయినా డ్రెస్ మ్యాచింగ్ అయినా సరే ఏవైనా 2 కలర్స్ సిల్క్ థ్రెడ్స్ తీసుకోండి. అట్లే ఒక సీజర్, స్టోన్స్, ఇంకా స్టోన్స్ కూడా షేప్స్ ఉంటాయి, పెటల్ షేప్స్, సర్కిల్, ట్రయాంగిల్, ఇట్లా షేప్స్ ఉంటాయి. అవైతే నేను మీషోలో తీసుకున్నాను. బయట కూడా 20 రూపీస్కి 10 గ్రామ్స్, 30 రూపీస్కి 10 గ్రామ్స్ అట్లా ఉంటాయి. నేనైతే లాస్ట్ టైం ఒక బ్లౌజ్కి నార్మల్ నీడిల్తో మగ్గం వర్క్ చేసుకోవడానికి అని చెప్పేసి అప్పుడు తీసుకున్నాను నేను. అవే మళ్ళీ కొన్ని ఉంటే అవే యూస్ చేస్తున్నాను ఇప్పుడు. నేను సపరేట్ ఏం తీసుకోలేదు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు సిల్క్ థ్రెడ్ తీసుకొని ఏదైనా ఒక కలర్, ఒక ప్యాడ్ కానీ ఒక స్లేట్ కానీ ఏదైనా కార్డ్బోర్డ్కి కానీ ఒక 20 నుంచి 30 రౌండ్స్ అట్లా తీసుకోండి. అట్లా థ్రెడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల నీట్గా ఫినిషింగ్ రాదు. నేను చాలా డేస్ తర్వాత చేస్తున్నా థ్రెడ్ బ్యాంగిల్స్, దానివల్లనేమో అలవాటు తప్పిందో ఏమో కొంచెం స్లోగా చేశాను. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను. వీడియోలో కనిపిస్తున్నట్టు మొత్తం బ్యాంగిల్ చుట్టూ ఇట్లా నీట్గా కొంచెం టైట్గా థ్రెడ్ కొంచెం ఇట్లా ఫింగర్కి వెడల్పుగా పట్టుకొని టైట్గా అట్లా టైట్గా చుట్టడం వల్ల నీట్గా వస్తుంది. కొంచెం లూజ్ అయినా కొంచెం థ్రెడ్స్ ఇట్లా రావడం వల్ల నీట్గా రావు బ్యాంగిల్స్, అంత లుక్ కూడా కనిపించదు అప్పుడు. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కలర్ కంప్లీట్ అయిపోయింది. నేనైతే 2 కలర్స్ తీసుకున్నాను, పింక్ కలర్, గ్రీన్ కలర్. నాకు శారీస్ అవి పింక్ గ్రీన్ కాంబినేషన్లో ఎక్కువగా ఉన్నాయి డ్రెస్సెస్ కూడా అని చెప్పేసి పింక్ కంప్లీట్ అయిపోయింది. గ్రీన్ తీసుకున్నాను. గ్రీన్ కూడా సేమ్ ప్రాసెస్, సేమ్ అదే ప్యాడ్కి కానీ స్లేట్కి కానీ ఇట్లా దారంతో ఇట్లా రౌండ్ చుట్టి తీసుకోండి. కాకపోతే నేను గ్రీన్ కొంచెం సన్నగా తీసుకున్నాను. అంటే బ్యాంగిల్స్ కూడా సేమ్ సైజెస్ తీసుకోవద్దు. కొంచెం వెడల్పు ఉన్నది ఒక సైజు, కొంచెం సన్నగా ఉన్నవి అట్లా తీసుకోండి. దానివల్ల కొంచెం లుక్ బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను 2 కలర్స్ థ్రెడ్స్ అయితే చుట్టుకోవడం అయిపోయింది 2 కలర్స్కి. నెక్స్ట్ ఇప్పుడు నేను స్టోన్స్ స్టిక్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఏదైనా స్టోన్స్ ఒక పేపర్ పైన అయినా ఎక్కడైనా అన్నీ ఒక డిజైన్లో పెట్టి చూడండి. అవి నచ్చితే మళ్ళీ అదే ప్రాసెస్లో అదే డిజైన్ మళ్ళీ బ్యాంగిల్ పైన స్టిక్ చేయండి. డైరెక్ట్ బ్యాంగిల్ పైన స్టిక్ చేసి అవి నచ్చకపోతే మళ్ళీ తీయడం వల్ల బ్యాంగిల్ ఖరాబ్ అవుతుంది, థ్రెడ్స్ బ్యాంగిల్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అలా స్టిక్ చేయడం మళ్ళీ తీయడం, స్టిక్ చేయడం తీయడం వల్ల అవి థ్రెడ్స్ కాబట్టి మొత్తం ఖరాబ్ అవుతుంది బ్యాంగిల్ మొత్తం. మీరు అలాగే అది కవర్ చేసేలాగా స్టిక్ చేసినా కూడా అంత లుక్ అనిపించదు, ఫైనల్ లుక్ మాత్రం అంత పర్ఫెక్ట్గా రాదు, నీట్గా కూడా కనిపించదు. సో మీరు అలా చేయకండి. నేను మాత్రం ఇక్కడ ఒక సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే సింపుల్గా ఒకసారి నేను ఒక కార్డ్బోర్డ్ పైన అట్లా పెట్టి చూసి అది సింపుల్గా అనిపించి సేమ్ మళ్ళీ అది ప్రాసెస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను పింక్ కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ కలర్ పైన ఇంకా సింపుల్గా తీసుకున్నాను నేను. ఎందుకంటే అది ఎక్కువ మందంగా ఉండదు కదా, సన్నగా ఉంది. దానివల్ల నేను ఎక్కువ హెవీగా అయితే స్టోన్స్ పెట్టాలనుకోలేదు. నేను పింక్ పైన ఎక్కువ స్టోన్స్ చూస్ చేసుకున్నాను. గ్రీన్ పైన మాత్రం చాలా సింపుల్గా పెట్టుకున్నాను. ఇట్లా గ్రీన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. నేను వీడియోలో చూపించిన డిజైన్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.